బాబోయ్ ఏమైంది? హానెస్ట్ ఆఫీసర్ కదా, అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు పాపం. కరెక్ట్. మీరు లోపలికి వచ్చిన మ్యాటర్ బయటికి లీక్ అయితే మొత్తం జైలు అంతా మూకుమ్మడి ఆత్మహత్యలు జరుగుతాయి. పెద్దిరాజు చెవి పొగు, పెద్దిరాజు. అమ్మా మల్లిక, అమ్మా నా చెల్లి. ఏమోనండి, నేను వచ్చినప్పటికే లేదు. లేదా అమ్మా, నువ్వన్నా చూసావా? లేదండి. బాబు, నా చెల్లి డాన్స్ క్లాస్ దగ్గర తీసుకెళ్ళమంటే నేనే తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తున్నాను బాబు. డాన్స్ క్లాస్ ఎక్కడ? అమ్మ మల్లిక, ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోతే నన్ను ఎవడంటాడు. ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను, బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో ఏంట కిచెక్. నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచెక్ చేస్తానే. పోవే డఫా. పోరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థాంక్యూ. నో మెన్షన్. బై. అయ్యో బాబాయ్, నా ఉంగరా ఇక్కడ పడుండు. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? తెలీదండి. అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చా నేను. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి రగడా? ఎందుకు జగడా? ఉంగరం కొట్టేసి ఏమి తెలియనట్టు చూస్తున్నాడు చూడండి. రేయ్, అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఏంటయ్యా, ఉంగరం కొట్టడం తప్పు కదా? సిగ్గులేదా? ఇచ్చే. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు, అది ఎక్కడుందో తీసివ్వండి సార్. खुदा की कसम, कसम का हुकुम, खोलो ससे. यक्ष राक्षस गरुड़ गंधर्व सिद्ध साध्य भूत प्रेत पिशाచాదులను రక్తి వచ్చినాను. విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోష విన్నాను. నెమరాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్. కనబడుతుందా? వచ్చేసిందా? ఆ హై, నా ఉంగరం. అయ్యో, ఏంటి ఇంత వేడిగా ఉంది? ఎక్కడి నుంచి తీశారు? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? నీకెందుకు డౌట్? వెళ్ళండి. ఏమిటి పాపలో, ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి. దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద. నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? కర్మ. ఎరా మురళీకృష్ణ దొరికాడా? లేదన్నయ్య, వాడి కోసమే డేగ కళ్ళతో వెతుకుతున్నా. ఒరే ఒరే రే, నా బాధ అర్థం చేసుకోండిరా. పేరుకి పేరు, పలుకుబడికి పలుకుబడి, వేల కోట్ల ఆస్తిలుండి కూడా ఈ జైల్లోనే మగ్గిపోతున్నాను రా. ఈ జైల్లోనే. నువ్వెంత నలిగిపోతున్నావు మాకు తెలుసన్నయ్య. తెలిసి ఏం పిక్కారా? నేనెంత పిచ్చివాడిని పోతున్నాను మీకు తెలియదు లాయర్ గారు. మీరు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. వేస్ట్ లాయర్ గారు, వేస్ట్. మళ్ళీ వస్తే ఆ డెడ్ బాడీతోనే వస్తావు అన్నయ్య. అదే మాట మీద ఉండండి, అదే పట్టుదలతో ఉండండి అన్నయ్య. అదే రేపు చెల్లి బర్త్డే.
సహస్రజాం చంద్రాం కిరణ్మయీం లక్ష్మీం జాతవేదో దేవుడి ముందు కూడా ఇంత శ్రద్ధగా మంత్రాలు చదవంటారు. పెద్దరాజు అంటే భయం. ఆపండి. అన్నయ్య ఫోన్ అమ్మా. హలో. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సిస్టర్. ఏ కొత్త జల్లర్ ఇవాళ కదిలందరికీ పార్టీ ఇవ్వు. ఎస్ సార్. గుడ్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అన్నయ్య. మాలతి కేక్ దగ్గరికి వెళ్ళమ్మా. క్యాండల్ అర్పమ్మా. కేక్ కట్ చేయమ్మా. మొదటి ముక్క నీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టమ్మా. పేరుకి అన్నయ్యలే కానీ కేక్ కాదు కదా, వీళ్ళ నోట్లో కుక్క బిస్కెట్లు కూడా పెట్టదు. ఎస్. మాల్తి పిచ్చి పట్టిందా నీకు? మీరు పిచ్చి అనుకుంటున్నారు, నేను ప్రేమ అనుకుంటున్నాను. మురళి ఎదురుగా ఉంటే డైరెక్ట్ లిప్ టు లిప్ కిస్ ఇచ్చి కేక్ పెట్టేదాన్ని. లేడు కాబట్టి ఇలా. ఒక స్టూడెంట్ మన చేత పెరడ్ చేయించడం ఏంటి మేడం? కాలేజీ వాళ్ళది. అతను ఎవరనుకుంటున్నావు? పెద్దరాజు గారి మేనల్లుడు. నోరు ముసుకుని ఊరుకో. ఏంటి నోళ్ళు తెలిసి చూస్తున్నారు? గర్ల్స్ ఒక్కొక్కరు వచ్చి ఇంట్రొడక్షన్ చేసుకోండి. నమస్కారం బాబు. ఐఎమ్ సుభాష్ని, ఎంఎస్సి పిహెచ్డి. పొద్దున్నే ముసలి బేరం అన్నీ అయిందానివి. నువ్వేం చదవడానికి చేరావే కాలేజీలో? నేను స్టూడెంట్ని కాదు బాబు, ప్రిన్సిపాల్ని. ప్రిన్సిపల్ సరే, నువ్వు సైడ్కి వెళ్ళి ఎవరైనా యంగ్ లేడీ లెక్చరర్ ఉంటే ముందుకు పంపి. ఇడియట్. ఎవరితో అది? ఎవరిదో గుంతు? ఇడియట్. డోంట్ యు హావ్ మనస్? లెక్చరర్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? గుంతు విని ఝాన్సీ లక్ష్మి అనుకున్నా. నువ్వా కుంటి మహాలక్ష్మి? నోరు జారితే పళ్ళు రాల్తాయి. కాలు లేకపోయినా మంచి కసి మీద ఉన్నావు. ఇవాళే జాయిన్ అయ్యాను, నీతోనే పోను. తప్పు తమ్ముడు, ఇది కాలేజీ. చదువు సంస్కారం నేర్పే గుడి. గుళ్ళో గుడిసెట్టి పనులు చేయడం తప్పు కదూ? బుగ్గలు పాలు గారుతున్నాయి, బ్లడ్ కార్చుకోకు. ఫ్రెండా, చూసావా ఎలా పెడుతున్నాడు? పడ్డాడా? కొట్టుకోవడం ఎంతసేపు తమ్ముడు? నీకంత సరదాగా ఉంటే కాలేజీలో వద్దు. నీ ఇల్లు ఎక్కడో చెప్పు, ఏరియా చెప్పు, సెంటర్ చెప్పు, అక్కడికి వెళ్ళి తాపీగా కొట్టుకుందాం. అలాంటి వాటిల్లో ఈ చెయ్యి బాగా తిరిగిందే. ప్రిన్సిపల్ గారు, అందరినీ క్లాసులకి తీసుకెళ్ళండి. స్టూడెంట్స్, గో టు యువర్ క్లాసెస్. నేనెవరు తెలుసా? పెద్దిరాజు, పెద్దిరాజు మేనల్లుండి. ఎవడ్రా? ఇంకెవడ్రా పెద్దిరాజు మనుషులు?
వాడి బ్లడ్ పంచుకు పుట్టిన వాడెవడు? వాడి ఫుడ్ తో పెరిగిన వాడెవడు? పుచ్చలు పుచ్చకాయల్లా ఎగురుతాయి.